ఇక శైలుని బయటకు తీసుకెళ్లిన కేశవ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడున్న ఇబ్బందులను వివరిస్తాడు. మా అందరి కోసం త్యాగం చేసిన మా అన్నయ్యను అలా వదిలేసి మా స్వార్థం మేము చూసుకోలేమని అంటాడు కేశవ. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే మా అన్నయ్యలో ఏదో లోపం ఉందని పిల్లనివ్వడానికి ఎవరు ముందుకు రారని అంటాడు. నువ్వు చెప్పింది కూడా నిజమేనని శైలు అంటుంది. కావాలంటే నిన్ను హాస్టల్లో ఉంచి నేను చదివిస్తానని కేశవ చెప్పినప్పటికీ అవసరం లేదని నేను ఇంటికి వెళ్ళిపోతానని అంటుంది శైలు. నువ్వున్నావన్న ధైర్యంతో నేను అక్కడ ఉండగలనని చెప్తుంది శైలు. దీంతో కేశవ శైలుకి కొత్త ఫోన్ కొనిచ్చి అక్కడ ఏం అవసరం ఉన్నా నాకు ఫోన్ చేసి చెప్పమని చెప్తాడు. ఇక ఉదయం అనగా అమ్మాయిని బయటకు తీసుకెళ్లిన వాడు ఇప్పటికి ఇంటికి రాకపోవడంతో చక్రి చాలా కంగారు పడుతూ ఉంటాడు. అక్కడ వాళ్ళిద్దరు ఏమైనా గొడవ పడి ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటాడు చక్రి. లేకపోతే శైలు వాళ్ళ అన్నయ్య వచ్చి ఏమైనా గొడవ చేసి ఉంటాడా అని అంటాడు. అలా ఏం జరగదులేరా అని మాధవ సర్ది చెప్తాడు. అయినా కానీ ఇంతసేపు ఏం మాట్లాడుకుంటారని చక్రి అంటారు. ఎందుకైనా మంచిదని కేశవకు ఫోన్ చేయమని కన్నకి చెప్పగా వాడు ఫోన్ చేసి అడుగుతాడు. 10 నిమిషాలు ఇంటికొస్తానని అంటాడు కేశవ. మీరేమైనా గొడవ పడుతున్నారా అని చక్రి అన్నయ్య అడగమన్నాడని చెప్తాడు కన్న. అలాంటిదేం లేదని కేశవ అంటాడు. సరే నా పేరెందుకు చెప్పావురా అని చక్రి కన్నను తిడతాడు. ఇక శైలుని తీసుకొని నేరుగా అత్తారింటికి వస్తాడు కేశవ. అప్పటికే శైలు లేచిపోయిందంటూ అందరూ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఆరా తీస్తుంటే శంకర్ వరాలకు తల తీసేసినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ శైలు చేసిన పనికి పరువు పోయిందని బాధపడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికొచ్చిన శైలు వాళ్ళందరినీ తిట్టి వీడే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి పంపించేస్తుంది. ఇక కేశవ సురేష్‌కి మళ్ళీ గట్టి వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఇంట్లో ఎవరైనా శైలుని ఏమైనా అంటే నేను ఊరుకోనని చెప్పి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయిన దానివి మళ్ళీ ఎందుకు వచ్చావని వరాలు కూతుర్ని తిడుతుంది. వాడు కట్నం తీసుకురాకుండా వచ్చినందుకు బయటకు గెంటేశాడా అని అంటుంది వరాలు. వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడొద్దని శైలు అరుస్తుంది. వాడు మన ఇంటి పరువు గురించి ఆలోచించాడు కాబట్టి తీసుకొని వచ్చాడని చెప్తుంది శైలు. ఊళ్ళో జనాలు అనే మాటలకు మీరు ఎక్కడ ఉరివేసుకొని సస్తారని భయపడి నాకు నచ్చజెప్పి తీసుకొచ్చాడని చెప్తుంది. నీ కొడుకు మాటలు విని ఎగేసుకొని వాళ్ళ ఇంటి మీదకు తగువుకి వెళ్ళావు కానీ వాళ్ళు మాత్రం నీ కొడుకుపై ఎలాంటి కేసులు పెట్టలేదని, అలాంటి వాళ్ళను అంటే నీకు కళ్ళు పోతాయని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతుంది శైలు. ఇక మరోవైపు ఒంటరిగా ఇంటికి వచ్చిన కొడుకును చూసి నారాయణ నిలదీస్తాడు. అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వచ్చానని చెప్పగానే కసురుకుంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత చక్రి కూడా కేశవ్‌ను తిడతాడు. ఇంట్లో త్యాగమూర్తులు ఎక్కువైపోయారని అంటాడు. దీంతో చక్రిని మహా అరుస్తుంది. బయటకు వెళ్ళిపోయిన తర్వాత కేశవ్‌ను పిలిచి ఎందుకు ఇలాంటి పని చేశావని చక్రి నిలదీయగా పెద్దన్నయ్య కోసమే చేశానని అంటాడు కేశవ. నేను పెళ్లి చేసుకుంటే అన్నయ్యకి ఇక ఎప్పటికీ పెళ్లి కాదని అని అంటాడు. అందుకే అన్నయ్యకి పెళ్లి అయ్యే వరకు చేసుకోనని చెప్పి వెళ్ళిపోతాడు కేశవ. అప్పుడే అక్కడికొచ్చిన మహా ఏమంటున్నాడు మీ తమ్ముడు అని అడగ్గా ఏదో చక్రి చెప్తాడు. మీ అన్నయ్య గురించి ఆలోచించి చేసుకోలేదని చెప్పాడా అని అంటుంది మహాలక్ష్మి. నీకెలా తెలిసిందని అంటే బాధ్యత ఉన్నవాడు ఎవడైనా అలాగే ఆలోచిస్తాడని చక్రికి చురకలంటిస్తుంది మహాలక్ష్మి. ఇక ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.